సంఘాలతో మాట్లాడుతూ మొట్టమొదటి సంఘానికి రాసి ఈ ఎండింగ్లో ఈ మాట మాట్లాడతాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. బాగా ఆలకించండి. ప్రకటన గ్రంథం 3 విధానాల్లో లిఖించబడి ఉంది. ఒకటి, మొదటి అధ్యాయం దైవజనుడి యొక్క ఆ ప్రస్తుత కాలంలో ఆయనకున్నటువంటి అనుబంధం, అంటే ఆయన పరిచయం ఒకటి అధ్యాయంలో ఉంటుంది. రెండవది, ఈ లోక సంబంధమైన కొన్ని సంఘాల గురించి మాట్లాడుతూ ఒక 2వ వచనం, మేబీ 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మాట్లాడతాడు. దాని తదుపరి రాబో యుగ సమాప్తి కొరకు మాట్లాడతాడు. దేవుడు ఎలా వస్తాడు, దేవుడు ఏ విధంగా ఆయన వధువు సంఘాన్ని పైకి తీసుకెళ్ళి ఆయన పరలోకములో మేఘముల మీద పెళ్లి చేసుకుంటానని మాట్లాడుతూ, మొట్టమొదటి సంఘం ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘంతో కొన్ని రీతులు ఆయన మాట్లాడి వాడికి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ముగించేటప్పుడు దైవజనుడు ఈ మాట అంటున్నాడు. దైవజనుడు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే దైవజనుడికి ఈ మాట చెప్తున్నాడు. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. నేనంటాను, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో చెప్పినప్పుడు ఆ మాట సంఘాలు వినటం లేదా? పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో సేవకుని ద్వారా కొన్ని సందర్భాల్లో వాక్యపు రూపంలో మాట్లాడితే సంఘాలు వినటం లేదా? వింటున్నాయి. కానీ ఎందుకు పర్టికులర్గా దైవజనుడికి ఈ మాట ఆత్మదేవుడు చెప్పాల్సి వచ్చింది? ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అని అంటే బాగా ఆలకించండి. ప్రకటన గ్రంథంలో ఈ వచనం రాయబడిన సమయాన్ని నేడు మన ప్రస్తుత సంఘాలకి దీన్ని ఆపాదించుకుంటే బాగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా సేవకునితో ఏది మాట్లాడుతున్నారో అది ఈరోజు సంఘం వినటం లేదు. ఎందుకు అనంటే సంఘానికి ఆత్మదేవుడు చెప్పే బోధ చాలా చేదైపోయింది. సంఘానికి ఏది బాగా తీయగా ఉంటుంది అంటే, సేవకుడు ఏదన్నా ఒక జోకు చెప్పో, సేవకుడు ఏదైనా ఒక కథని కల్పించి ఆ కథలో మిమ్మల్ని ఒక 15 నిమిషాలు టైంపాస్ చేయడానికో చెప్పిన కథలు చాలామందికి ఇనసొంపుగా ఉంటున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో చెప్పిన మాట చాలామందికి ఎబ్బేట్టుగా ఉంటున్నాయి. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కథలు చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒక విశ్వాసాన్ని సంతోషకరంగా ఉంచాలని పెట్ట కథలు ఎప్పుడు ఆయన మాట్లాడు. ఆయన ఏం మాట్లాడతాడంటే, మనలో ఏదైనా ఒక తప్పు ఉంటే, మనలో ఏదైనా ఒక పొరపాటు ఉంటే దానిని చూపించి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో మాట్లాడితే, ఈ పరిశుద్ధాత్మ దేవుని గద్దింపును తీసుకోలేనటువంటి సంఘాలు ఈ మాటని చెవి పెట్టడం లేదు. ఈ మాటకి వాళ్ళు చెవి అందించకుండా ఎవరైతే సరదా కబుర్లు చెప్తారో, ఎవరైతే సమయాన్ని ముందుకలా దొర్లించుకుంటూ వృధా ప్రసంగాలు చేస్తారో ఆ ప్రసంగాలకి ఎక్కువ మంది అట్రాక్ట్ అయిపోతున్నారు ఈరోజు. బాగా గమనించండి. దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి సేవకుని సంఘాల్లో అంతంత మాత్రమే విశ్వాసులు. కానీ ఏదైనా ఒక అట్రాక్టివ్గా ఉండేటువంటి సంఘాలను చూడండి, వారి సంఘస్థులు ఎలా ఇంక్రీజ్ అవుతారో తెలుసా? వారిని అడగండి, మీరు ఎందుకయ్యా ఈ మందిరాల్లో మీరు ఎంత ఆసక్తిగా వెళ్తున్నారంటే, వాళ్ళు ఒక్కడు కూడా ఇక్కడ వాక్యం ఉంటుందండి అని చెప్పరు. వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఆరాధన బాగుంటుందండి, ఆ మందిరంలో ఇంటీరియర్ బాగుంటుందండి, లేదా ఆ మందిరంలో చక్కటి ఫ్యాన్లో ఏసీలో ఉంటాయండి, దానికోసం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ సేవకున్న ఏ విశ్వాసనైనా మీరు గమనించారా? ఆ దైవజనుడు వాక్యం చెప్తే మాతోనే మాట్లాడినట్టు ఉంటుంది. ఆ దైవజనుడు వాక్యం చెప్తే మా పొరపాట్లు మా మీద చూపించి, బాబు నువ్వు మార్చుకోవాలని నాతో దేవుడు మాట్లాడినట్టు ఉంటుందండి అని చెప్పే విశ్వాసులు కరువైపోయారు. విశ్వాసుల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించి మీరు సరిచేసుకోండి అని సేవకులు కనుమరుగైపోయారు. ఎక్కువ సంఘాలలో ఏం జరుగుతుందనంటే, దేవుడు ఆశీర్వాదాలు, దేవుడు బ్లెస్సింగ్స్, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ఇవే జరుగుతుంది. కానీ బాబు దేవుడు మీరు ఈ కోణంలో ఉంటే దేవుడు మీ మాట వినడు అని చెప్పే సంఘాలు చాలా కరువైపోయినాయి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. చెవి అని అంటే మనకు భౌతికంగా కనిపించే ఈ చెవి గురించి మాట్లాడలేదు, కానీ వినే హృదయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేక మంది వినేవారుగా ఉన్నారు, కానీ వినిన దానిని హృదయంలో చేర్చుకొని ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని అభిషేకించి మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తే ఆ లోపాలని సరిచేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో?
సేవకుని ద్వారా మనలో ఉన్నటువంటి పొరపాటుని ఎత్తి చూపించి దైవజనుడు మాట్లాడితే సంఘాలు మార్చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు, సేవకుడిని మార్చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఈ సేవకుడికి కోపం అండి, ఈ సేవకుడికి మా జీవితం తెలుసు కాబట్టి మమ్మల్ని తిట్టడమే ఈయనకి ప్రసంగం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక దైవజనుడు అన్నాడు, బాగా చూడండి, యోహాను సువార్తలో ఉంటుంది, ఇదిగో గొడ్డలి చెట్టు యోరనే ఉన్నది, ఫలించని ప్రతి చెట్టుని అది నరికి అగ్ని గంధకంలో పరేస్తుంది అనే వచనం మీద ఆయన ఒక 6 ప్రసంగాలు చేశారంట. బాగా ఆలకించండి. బహుశా ఈ మాటలో ఏసన్న గారు చెప్పారు. ఏసన్న గారి దగ్గరకు ఒక విశ్వాసం ఇచ్చాడంట. ఏంటి ఏసన్న గారు, మీకు ఈ చెట్టు, ఈ గొడ్డలి, ఈ యొక్క ప్రసంగం తప్పితే ఇక రెండోది రాదా? మన గోరంట్లలో వెళ్ళినాను, అదే చెప్పారు. నిన్న చీరాలకు వచ్చాను, అదే చెప్పారు. మరి ఈరోజు ఒంగోలుకు వచ్చాను, ఇక్కడ కూడా అదే చెప్పారు. ఇంకేంటండి మీకేం రాదా అని ఏసన్న గారిని అడిగితే ఏసన్న అన్నాడంట, నువ్వు ఎన్ని దగ్గరకు వచ్చావు బాబు అంటే, నేను 3 ప్రసంగాల దగ్గరకు వచ్చాను, మీరు ఎక్కడెక్కడైతే ఈ వాక్యం చెప్పారో అక్కడెక్కడికి నేను వచ్చాను, మీరు అదే చెప్పారు అని ఏసన్న గారితో అంటే ఏసన్న అన్నారంట. మరి ఇన్ని దిగుల్లా దేవుడు నీతో మాట్లాడితే ఒకవేళ నీలో ఫలింపు లేదో ఉందో అని నువ్వు ఆలోచించుకోవాల్సింది బదులు నీకు ఏరే ప్రసంగం రాదా అని సేవకుడి మీద ఎదురాడి మాట్లాడుతున్నామనంటే మన జీవితంలో ఫలింపు లేదు. దేవుడు ఆ ఫలించమని ఆ దైవజనుడి ద్వారా మనల్ని హెచ్చరిస్తే ఆ మాట మన హృదయంలోనికి తీసుకోలేక సేవకుడిని తిట్టి అనేక మంది విశ్వాసులు ఉన్నారు ఈరోజు. దైవజనుల ద్వారా ఎందుకు కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడిస్తారంటే ఆ వాక్యము ద్వారా మన జీవితాలు మార్చుకొని ఆ వాక్యము ద్వారా మన జీవితాలని ముందుకి నడిపించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన. బాగా ఆలకించండి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ మందిరాలు కట్టి, ఇన్ని వేలు ఖర్చు పెట్టి మైక్ సిస్టంలు పెట్టి ఒక సేవకుడిని అభిషేకించి ఆ సంఘాన్ని ఆ సేవకుడికి అప్పగించి అతను వాక్యము చెప్పేటప్పుడు ఆ వాక్యము ద్వారా మనము విని మన జీవితాన్ని మార్చుకోకపోతే ప్రియమైన బిడ్డలారా, ఈ ఖర్చు పెట్టిన ఖర్చు అంతా ఏమైపోతుంది? ఇంత లక్షలు ఖర్చు పెట్టి మందిరం కట్టారు, ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఈ మైక్ సిస్టమ్ పెట్టారు. ఒక దైవజనుడు అది పనిగా వచ్చి వాక్యం బోధిస్తున్నప్పుడు దైవజనుడికి ఏరే ప్రసంగం రాదు అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అందును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఆ మాట, ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆత్మ ఏ విషయాన్ని మనకు బోధించడానికి ప్రేరేపించబడతాడు? పరిశుద్ధాత్మ ఎక్కువగా మనకు ఏ విషయాన్ని బోధిస్తే ఆయన సంతోషపడతాడు? బాగా ఆలకించండి. కొంతమంది సేవకులకి సంతోషం ఏంటిది అని అంటే, ఆశీర్వాదాలు చెప్తే సంఘస్థులు పెరుగుతారు. మనం ఏదైనా సూచిక క్రియల గురించి ఎక్కువ మాట్లాడితే విశ్వాసులు మన సన్నిధిలోనికి కోకొల్లలుగా వస్తారని దైవజనుడికి కోరుకుంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఎప్పుడు ఒకటే, ఆత్మ పరిపూర్ణతలోనికి నడుచబడాలి. సార్వత్రిక సంఘము పరిపూర్ణతలోనికి ముందుకు వెళ్ళి పరలోకంలోనికి చార్చగలిగినటువంటి భక్తి పరులుగా మార్చాలనేది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ. చదవండి కొన్ని వచనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అదే 2వ అధ్యాయం 7వ వచనంలో సెకండ్ కలెక్షన్ ఉంటుంది చూడండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. చేయించు వానికి దేవుని పరదైస్సులో ఉన్న జీవ వృక్షముల ఫలములు భుజింపనెత్తును. చాలండి. అలాగే ఇంకొక మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా ఆ సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. అలాగే ఇంకొక మాట చదవండి, ముందుకు వెళ్దాం. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ఈసారి 7వ వచనం చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడయ్యుందును, అతడు నాకు కుమారుడయుండును. చాలండి. దయించి శ్రద్ధతో నా వైపు సూటిగా చూస్తూ ఈ కొద్ది మాటలు వినండి. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అని అంటే, పరిశుద్ధాత్ముడు ఏమి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాడు అని అంటే, చూడండి ఇక్కడ 3 వచనాలు చదివా. 3 వచనాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి?
జయించటం. 2వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడతాడు, జయించే వానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలని భుజింపనిస్తాను. అదే 3వ అధ్యాయం 21వ వచనంలో, జయించిన వాడు నాతో కూడా తండ్రి సింహాసనం నందు కూర్చుండనిస్తాను. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, జయించిన వానికి నేను దేవుడినై ఉంటాను, నేను తండ్రినై ఉంటాను, జయించిన వాడు నాకు కుమారుడై ఉంటాడు. బాగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో ఏమి చెప్తున్నాడు అని అంటే, మనము జయించే వారముగా ఉండాలి. ఈ లోకంలో అనేకమైన వాటిల్లో మనం ఏం చేస్తామంటే ఓడిపోతూ ఉంటాం. కొన్ని ఉంటాయి. మనము వీటన్నిటిలో జయించాలి. ఎందుకు జయించాలి అని అంటే, గత వారం మనం మాట్లాడుకున్నాం, క్రైస్తవ విశ్వాసి యొక్క నిరీక్షణ పరలోకానికి చేర్చబడాలి అని. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ పరలోకానికి చేర్చబడాలంటే మీరు ఏం చేయాలి అని అంటే, మీరు జయించాలి. ఏం జయించాలి? మీరు జయిస్తే మొట్టమొదటిగా పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని మీకు ఇస్తాను. రెండవదిగా మీరు జయిస్తే నేను ఏ రీతిగా నా తండ్రి సింహాసనం అందుకు ఆసీనుడై ఉన్నానో మీరు ఆ రీతిగా ఉంటారు. మూడవదిగా మీరు జయిస్తేనే నేను నీకు తండ్రిగా ఉంటాను. ఆమేన్. బాగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది మాట్లాడే మాట ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ తండ్రి. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయన మందిరంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటాడు. ప్రతి ఒక్కరికి ఆయన తండ్రిగా వ్యవహరిస్తాడని చాలామంది మాట్లాడుతున్నారు. నిజమే, ఆయనను అంగీకరించిన వారికి ఆయన తండ్రి స్థానాన్ని ఇస్తారు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో చెప్పు మాట ఏంటిది అని అంటే, ఆయన సర్వలోకానికి తండ్రే, కానీ ఆయనకి మనము కుమారులుగా మార్చబడాలంటే మనకు ఒక ఎబిలిటీ ఉండాలి. ఆయనకి మనము వారసులాలుగా తీర్చిదిద్దబడాలి అని అంటే మనకంటూ ఒక అర్హత ఉండాలి. బాగా ఆలకించండి. మనకు పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనకు 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, మనము బాగా చదువుకొని బాగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ 2-3 పిల్లల్లో ఎవరైతే బాగా చదువుకొని మనకు మంచి పేరు తెస్తారో వాళ్ళని ఏమంటాం? ఇదండి ఈడు నా కొడుకు, నేను ఏ రీతిగా ఉన్నానో ఇతడును ఆ రీతిగానే నా యందు వ్యవహరిస్తున్నాడు అని అంటాం. బాగా ఆలకించండి. చదివేవాడి కడుపులో చదవని వాడు పుడితే వాడిని ఏమంటారు మనం? వీడు ఒత్తి పనికి మాలినవాడండి, వీడి వల్ల నాకు తలెత్తుకోలేని పరిస్థితి, ఎప్పుడు నాకంటూ నేను ఏ చెడ్డ పేరు తెచ్చుకోలేదు, కానీ ఇదిగో వీడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, వీడి వల్ల నన్ను తిడుతున్నారు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు కుమారులుగా మీరు ఉండాలి అని అంటే మీరు చేయాల్సింది ఒక పని ఉంది, మీరు జయించాలి. మీరు జయిస్తేనే పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు మీరు తింటారు. మీరు జయిస్తేనే నా తండ్రి సింహాసనమునందు ఏ రీతిగా నేనున్నానో ఆ రీతిగా మీరు నా సింహాసనమందు నా కుడిపార్శ్వమందు ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ రాడికల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు జయిస్తేనే నేను నీకు దేవుడిగా ఉంటాను, నీవు నాకు కుమారుడిగా ఉంటావు. జయించలేదు అని అంటే అది మీ ఊహకి వదిలేస్తున్నాను. ఈ పని చేస్తేనే మీరు నాకు స్నేహితులు, ఈ పని చేయకపోతే మీరు నాకు ఏమి కాదనంటే ఏం కాదన్నమాట, స్నేహితులు కూడా కాదన్నమాట. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, జయిస్తేనే మీరు నాకు కుమారులు, నేను జయించాను, మీరును జయించండి అని అంటే, ఒకవేళ మనం జయించలేకపోతే ఆ కుమారత్వాన్ని మనం ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేసుకుంటున్నాం. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఆ పరలోకములో మనం జీవించాలంటే మనము జయించే గుంపులో ఉండాలి, జయించే వారముగా మనం ఉండాలి, జయించిన వారమై మనం ఉండాలి. ఏం జయించాలి? 3 వచనాల్లో మాట్లాడాడు ఆత్మదేవుడు, మీరు జయిస్తే నేను పరలోకాన్ని ఇస్తాను, మీరు జయిస్తే నా తండ్రి సింహాసనాన్ని ఇస్తాను, మీరు జయిస్తే నేను మీకు దేవుడిగా ఉంటాను అని అంటే, నేను అడుగుతాను ఈరోజు, ఏమి జయిస్తే దేవుడు ఆయనకి మనల్ని కుమారులుగా చేసుకుంటారు? ఏమి చేయిస్తే అంటే ఏది సాధిస్తే ఆయనకి వారసులుగా మనం ఉండించుకుంటారు? బాగా ఆలకించండి. కొంతమంది అంటారు ఎక్కువ ఈ మాటలు, నీవు నా కడుపులో కానీ పుట్టుంటే నువ్వు తొందరగా ఏం చేయాలా? ఈ ఉద్యోగం సాధించాలి, ఈ ఉద్యోగాన్ని నువ్వు గెయిన్ చేయాలి, నువ్వు ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు నా కొడుకువి, నేను ఉద్యోగస్తుడిని, నేను ఎంప్లాయీని, కాబట్టి నువ్వు ఎంప్లాయీ అయి ఉండాలి.
అయితే ఒక ఉద్యోగస్తుడు కుమారుడికి తెలుసు, ఆ ఉద్యోగస్తుడు కుమారుడికి తెలుసు అతను ఏం జయించాలి. ఉద్యోగం సంపాదిస్తే ఆయన తండ్రి అతనికి పెట్టినటువంటి ఏదైతే బార్డర్ ఉందో, ఏదైతే ఆ ఆంక్ష ఉందో, ఏదైతే జయించమని చెప్పాడో దానిని ఫుల్ఫిల్ చేసినట్టు. ఒక ఉద్యోగస్తుడు కొడుకు ఒక ఉద్యోగం తెచ్చుకుంటే ఆ తండ్రి యొక్క ఆలోచనని ఇతడు జయించినట్టు. ఈరోజు బాగా గమనించండి, మనకు టెండూల్కర్లో క్రికెట్లో మోస్ట్ కీ ప్లేయర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ అంటారు. సచిన్ టెండూల్కర్ కుమారుడు కూడా ఈరోజు క్రికెట్లోకి వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు బాగా గమనించండి, ఈ తండ్రికి ఆ కుమారుడు పట్ల ఒక కోరిక ఉంటుంది. అది ఏమై ఉంటుంది? నేను ఏ రీతిగా క్రికెట్లో రాణించానో, నేను ఏ రీతిగా ప్రపంచంలో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నానో, నేను ఏ రీతిగా ప్రతి ఆటలో విజయం సంపాదించుకున్నానో, నా కుమారుడు కూడా ఇప్పుడు ఆ రీతిగానే ఏమవ్వాలి, ముందుకి సక్సెస్ అవ్వాలి. నేను ఒక మంచి బ్యాట్స్ ప్లేయర్గా, నేను ఒక మంచి బౌలర్గా ఏ రీతిగా అన్నిటిలో ఒక మంచి రంగంలో ముందుకు కొనసాగిపోయానో, ఇప్పుడు నా కొడుకు కూడా ఆ స్థానంలోనికి వెళ్ళాలి. అంటే సచిన్ టెండూల్కర్ యొక్క జయించడం అనే లక్ష్యం ఏంటిదేనంటే, నేను మంచి క్రికెటర్ని అయ్యాను, ఇప్పుడు నా కొడుకు ఏమవ్వాలి, మంచి క్రికెటర్ అవ్వాలి. ఒక ఉద్యోగస్తుడు కోరిక అదే, నా కొడుకు మంచి ఉద్యోగం చేయాలి. ఒక వ్యాపారస్తుడి కోరిక అదే, నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదించినట్లుగా నా కుమారులు, నా కుమార్తెలు, నా వారసత్వాలు వ్యాపారం చేసి మంచి డబ్బు సంపాదించాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులో ఉన్న ఆలోచనని సంఘాలకు బయలుపరుస్తున్నాడు. మీరు జయించాలి, మీరు జయిస్తేనే నాకు కుమారులు అనబడతారు, మీరు జయిస్తేనే నేను మీకు దేవుడిని పిలువబడతాను, మీరు జయిస్తేనే మీకు ఆ పరదేశంలో స్థానాన్ని ఇస్తానని అంటే ఈరోజు క్రైస్తవ విశ్వాసులకు తెలియట్లేదు జయించటం అంటే ఏమిటో. నేను అడుగుతాను, జయించటం అంటే ఏంటమ్మా? బహుశా ఏమి జయిస్తే మనకు పరదేశంలో ఉన్న ఆ జీవ వృక్ష ఫలాన్ని తినటానికి దేవుడు అనుమతిస్తాడు? ఆయన చేతులతో, ఆయన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆదాము గారికి ఆ ఫలాలను తినడానికి అధికారం లేదు. ఆయన అపురూపంగా మలిచినటువంటి హవ్వగారికి ఆ ఫలాలను తినడానికి అధికారం లేదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారికి లేదు అధికారం, వారికి నేను ఇవ్వలేదు ఆ సామర్థ్యత, ఆ ఫలాలను తినడానికి, ఆ ఫలాలు తాకడానికి కూడా. కానీ దేవుడు అంటాడు, మీరు జయిస్తే వారికి ఇవ్వనటువంటి ఆ ఫలాలు ఈ ఉదయకాల సమయంలో మీకు ఇస్తాను, మీరు వాటిని భుజించవచ్చు, జీవ వృక్ష ఫలాల్ని మీరు తినొచ్చు. ఏ రీతిగా నా తండ్రి సింహాసనం ముందు నేను ఆసీనుడై ఉంటున్నానో మీరు ఆ రీతిగా మీరు ఆసీనుడై ఉండొచ్చు. నేను నీకు దేవుడిని ఉంటానని పదే పదే యేసుక్రీస్తు ప్రభు నొక్కి ఒక్కానిస్తున్న సత్యం మీరు జయించాలి. అయితే నేను అంటాను, ఈరోజు క్రైస్తవులుగా మనం వేటిని జయిస్తే ఆ పరదేశంలోనికి మనం చేర్చబడతాం, ఏ విషయాల్ని జయిస్తే ఆ నిత్య శివనులో మనం నివాసులుగా చేయబడతాం, ఏ విషయంలో మనం ఓడిపోకుండా జీవితం కలిగి ఉంటే ఆ దేవుడినే మనకు తండ్రిగా మార్చుకోగలుగుతాం. ఒక మంచి ఉద్యోగం చేయిస్తే దేవుడికి మనం వారసులం అయిపోతామా? ఓ మంచి వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తే దేవునికి మనం వారసులం అయిపోతామా? నేను ఈ మాట అంటాను. సంఘానికి ఒక మంచి కానుకిస్తే దేవునికి మనం వారసులం అయిపోతామా? దేవుని యొక్క ప్రార్థనలో ఓ 4 చుక్కల కన్నీళ్లు కారిస్తే మనం దేవునికి వారసులం అయిపోతామా? ఈ 4 బూట్లు కన్నీటికి దేవుడు మనల్ని పరలోకానికి చేరుస్తాడా? నో. కన్నీళ్లు కారిచ్చే ప్రతి ఒక్కరిని పరలోకానికి చేర్చాలి అని అంటే పాపం చేసిన ప్రతివాడు మరలా దానికి పశ్చాత్తాపంగా కన్నీళ్లు కారుస్తున్నారు, మరలా పాపంలో పడిపోతున్నారు. కన్నీటికి పరలోక రాజ్యం ఎవడో? మనము చేసినటువంటి పుణ్య దాన బలియాగాలకి దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడు. కానీ మనము జయించవలసిన వాటిని జయిస్తే ఆయన రాజ్యాన్ని మనకు అనుకూలపరుస్తారు, మనకు ఆయత్తపరుస్తారు. కానీ క్రైస్తవులుగా సేవకుణ్ణి ఎలా సంతోషపెట్టాలో తెలిసిన సంఘానికి దేవుణ్ణి ఏం చేస్తే సంతోషపెట్టగలుగుతామో తెలీదు. తెలుసా అమ్మా? దేవుడు ఏ పని మన జీవితంలో చేస్తే దేవుడు సంతోషపడతాడో మనల్ని ఎవరికైనా తెలుసా? మనము ఏటిని జయిస్తే దేవుడు ఆనందపడతాడో తెలుసా? వేటిని మనము వాటి బారిలోనికి మనం పడిపోకుండా ఏటిని మనం జీవితము మనము కలిగి ఉంటే మన దేవుడు మనల్ని పరలోకానికి రాణిస్తాడో ఈరోజు తెలుసా? అనేక మంది సేవకులకు కూడా తెలియని పనులు ఇవి. ఏం చేయాలి పరలోకానికి వెళ్ళాలంటే? సువార్తలు ఈరోజు ఎలా చెప్తున్నారు తెలుసా? అందరూ అమ్మ నా వైపు చూడండి.
సువార్తలు ఈరోజు ఎలా చెప్తున్నారో తెలుసా? నేను బైక్లో ఆయా ప్రాంతాల్లో వచ్చిపోయేటప్పుడు కొందరు ఎస్పెషల్లీ దేవుడు మహాకృప నన్ను లిఫ్ట్ అడిగే వాళ్ళు కూడా ఎక్కువ యవ్వనస్తులు అయి ఉంటారు. వాళ్ళకి నేను లిఫ్ట్ ఇచ్చి దారిలో వాళ్ళతో మాట కలిపి మాట్లాడేటప్పుడు దేవుని సువార్తను ప్రకటన చేస్తే, దేవుని సువార్తను వాళ్ళకి పరిచయం చేస్తే, వాళ్ళు దిగాల్సిన గమ్యం వచ్చినప్పుడు వారు నాతో మాట్లాడే మాట ఏంటిదో తెలుసా? అన్న, ఈ మాటలు చాలామంది నాకు చెప్పారు, కానీ వారు చెప్పింది ఏ రీతిగా ఉందంటే, నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, నువ్వు దేవుని నమ్ముకుంటే చాలు, దేవుడు నీ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ అయిపోతాడా? దేవుడిని నమ్ముకుంటే దేవుడు మన ఇంటికి సెక్యూరిటీ గార్డ్ అయిపోతాడా? దేవుడు మనకేదో సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తాడని దేవుడు నమ్ముకుంటున్నామా? అప్పుడు నేను చెప్పిన మాట, నో బ్రదర్. దేవుడు ఒకవేళ ఈ లోక సంబంధంగా మనుషుల్ని ఆశీర్వదిస్తాడు, కానీ దేవుడు మనల్ని మారండి అని చెప్పడానికి గల కారణం, దేవుడు మన కొరకు ఈ భూలోకం మీదకి వచ్చి ఆయన చనిపోయిన కారణం నిన్నేదో ఆశీర్వదించాలని కాదు, కానీ నీ ఆత్మని ఈ లోకంలో విడిచిపెట్టకుండా పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళాలనే. దేవుడి ప్రయాస, దేవుడి ప్రేరేపణ, దేవుడు చేసినటువంటి ఆ బలియాగం దేనికి అంటే, ఈ లోకంలో నిన్నేదో ధనవంతులుగా చేయాలని కాదు, కానీ ఈ లోకంలో నిన్నేదో ఐశ్వర్యవంతురాలుగా చేయాలని కాదు, కానీ నిన్న ఆ పరలోకానికి చేర్చాలనే. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఈ విధంగా నడుచుకోవాలి. ఆ పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఈ విధంగానే జీవితాన్ని మార్చుకోవాలని వారికి చెప్పినప్పుడు చాలామంది ఒప్పుకున్నారు దేవుడి కృపలో. అన్న, నేను ఒప్పుకుంటానన్న. యవనస్తులు, కాలేజీ పిల్లలు దేవుడు మహాకృప, వాళ్ళు చదివినటువంటి ఆ ఎడ్యుకేషన్లో నుంచి వారికి సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఆయా రంగాల్లో B.Pharmacy చదివిన పిల్లలు, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అందరూ చాలామంది చెప్పేది ఏంటిదేనంటే, మీరు నమ్ముకొని భక్తి చేయండి చాలు, పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోకానికి ఊరకే వెళ్ళిపోతే, ఎందుకంటే దేవుడు బైబిల్లో ఇన్ని ఆజ్ఞలు పెట్టి ఉంటాడు. నమ్మితేనే పరలోకానికి వెళ్ళిపోయే పని అయితే ఇక వేరే అవసరాలు లేవు. ఇన్ని డినామినేషన్లు ఎందుకు, ఇన్ని భక్తి విధానాలు ఎందుకు, ఇన్ని భక్తి మార్గాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? బైబిల్లో సరి అయిన మార్గాన్ని చేస్తేనే పరలోకానికి వెళ్తాం. దాంట్లో ఒకటి, మనము జయిస్తే పరలోకానికి మనల్ని దేవుడు తీసుకొని వెళ్తాడని మాట్లాడుతున్నాడు. అయితే